రూపాయలు రోగానికి నీకు 40,000 శాంక్షన్ చేస్తే మిగతా 60,000 పేదోడు కట్టలేడే. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఏంటి పరిస్థితి? ఇట్లా రకరకాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా కంఫర్టబుల్ గా వెళ్తూ ఉన్నప్పుడు దాంట్లో ఎదురయ్యే లోపానికి సంబంధించినటువంటి పాయింట్లనే విమర్శలుగా చేసి పబ్లిక్ ని ఎక్స్ప్లాయిట్ చేసి ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు కళ్ళ ఎదురుగుండా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యి పేదోడి జీవితం సంకనాకిపోతుంటే మహిళల చేతికి డబ్బులు లేదు, పేదల చేతికి డబ్బులు లేదు, నెల నెల ఇస్తామన్న డబ్బులు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, ఇవన్నీ ఆగిపోయి ఒక పక్కన అక్కడ తిప్పలు పడుతున్నారు. ఆరోగ్యశ్రీకి హాస్పిటల్లో తిప్పలు పెడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ కి కాలేజీలో తిప్పలు పెడుతున్నారు. ఇవి అసలు సమస్యలే కావు, ఇవి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలే కావు అన్నటువంటి విధంగా పత్రికల వ్యవహారం ఉంది. పైగా ఏ లోపం వచ్చినా సరే గత ప్రభుత్వాన్ని తిడతా కూర్చొని కథలు రాస్తా. నిజం ఇప్పటికో 2 సంవత్సరాల వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది కదా. అసలైన ప్రజా సమస్యలు ఇవే అసలు. ఫస్ట్ తర్వాత సమస్యలు అసలు దాని గురించి ఆలోచించే ఓపిక మీడియాకు కూడా లేదు. ఇది మన కర్మ అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి ఇది ఏదో చిన్న అంశం అయితే కాదు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. డిగ్రీ